ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ శనివారం, మట్టలాదివారం నుండి ఈస్టర్ పండుగ వరకు పరిశుద్ధ వారం, హోలీ వీక్. మరి నిన్నటి రోజు శుభ శుక్రవారపు ఆరాధనలు లైవ్లో పలు చోట్లలో జరగడం, దేవుని వాక్యం వినడం మీరు చేసినారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ పరిశుద్ధ శనివారం జరిగింది ఏంటి అంటే, మనకు తెలుసు శుభ శుక్రవారం యేసు ప్రభు సిలువలో మరణించినాడు. తన ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం తాను స్వయంగా అర్పించినాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. పాపము మరియు ప్రేమ, sin and love are in full display at the cross. పాపము యొక్క పరిహారము, పాపిని ప్రేమించి ప్రాణము శిలువలో అర్పించినాడు. మనము చూస్తున్నాము యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడని. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నువ్వు నాకు ఏ పని ఇచ్చావో ఆ పని నేను సంపూర్ణం చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచినాను. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పలికిన 7 మాటలు మరి విస్తారంగా మీరు నిన్నటి రోజు అనేకుల ప్రసంగాల ద్వారా విన్నారు. అది మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించుడని. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవది, నా దేవా నీవు నన్నేలా చేయి విడిస్తివి. ఐదవది, నేను దప్పికొని ఉన్నాను. ఆరవది, సమాప్తమైనది. ఏడవది చూసినప్పుడు, ఇదిగో నా ఆత్మను నేను నీకు అప్పగించుకొనుచున్నాను. అంటే ఎంత అద్భుతమైన 7 మాటలు. మరి ఈ మాటలు మనం ధ్యానించి ఉన్నాం. ఈ పరిశుద్ధ శనివారము ఏమి జరిగి ఉండవచ్చని మనం తలంచాలి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు మరి ఈ లోకంలో జీవించినాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. తండ్రి అభిష్టము నెరవేర్చినాడు. ఆయన పాపులను ప్రేమించినాడు. పాపుల కొరకు క్రయధనంగా తన ప్రాణం పెట్టినాడు. మరి శుక్రవారము సిలువనెక్కినాడు. మరి తన ప్రాణం అర్పించినాడు. మనకు తెలుసు ఈస్టర్ పండుగ ఆదివారం నాడు పునరుద్ధాన పండుగ మనం జరుపుకుంటాం. పునరుద్ధానము అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచి సజీవుడై సమాధిని గెలిచి ప్రత్యక్షమైనాడు. మరి మధ్యలో ఉన్న శనివారం ఏమి జరిగింది అని మనకు ఆలోచన వస్తుంది. మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక మాట మనకు కనబడుతుంది. పౌలు భక్తుడు రాస్తున్నాడు. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 నేను చదువుతున్నాను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత, భూస్థాపితమైన తర్వాత ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ మరి క్రింది భాగములోకి వెళ్ళింది. అంటే చనిపోయిన వారు ఉండే అదృశ్య లోకానికి వెళ్ళి చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు నూతన బంధనంలో మరి ఆయన పరలోక భాగ్యం వదిలిపెట్టి
దివి నుండి భువికి వచ్చి పాపుల కొరకు తన ప్రాణం అర్పించిన తన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడని వాగ్దానం ఇచ్చినారు. అయితే పాత నిబంధన భక్తుల ఆత్మలు ఎక్కడున్నవి అని మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే వీరి ఆత్మలు ఎక్కడున్నాయి? అబ్రహాము, మోషే, యెహోషువ లేక ఇతర భక్తులందరూ ఉన్నారు, ప్రవక్తల ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు, ఇవన్నీ ఎక్కడున్నాయి అని అంటే మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. హోలీ సాటర్డే క్రిస్టియన్స్ దే రిమెంబర్ దట్ ఓన్లీ హిజ్ డెడ్ బాడీ వాజ్ లయింగ్ ఇన్ ద టూమ్. ఆయన మృతదేహం మాత్రమే ఆ యొక్క సమాధిలో ఉన్నది. తన ఆత్మ క్రిందికి దిగి మరి అంటే విచ్ ఇస్ ట్రెడిషనల్ నోన్ యాజ్ హార్మనీ ఆఫ్ హెల్, అంటే నీతిమంతుల ఆత్మలకు తాను రక్షణ కల్పించడానికి, ఎందుకంటే తన రాకడకు మునుపే, మొదటి రాకడకు మునుపు మరణించిన నీతిమంతుల ఆత్మలను ఆయన మరి తీసుకొని రావడానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఎఫెసీ పత్రిక 4:8 ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉంది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు, మరి మీలో ఎంతమంది చదివినారో తెలియదు, ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్డ్ అని. అంటే ఈ ఆత్మలన్నీ కూడా బంధింపబడి ఉన్నవి, నీతిమంతుల ఆత్మలు, ప్రవక్తల ఆత్మలు, మరి గొప్ప గొప్ప మరి దేవుని ప్రజల ఆత్మలను విడిపించడానికి యేసు ప్రభు ఆత్మ క్రింద భూభాగంలోకి దిగి మరి చెరనుగా పట్టుకొని మరి పరలోకం చేర్చినవని ఇక్కడ వాక్యంలో మనకు అర్థమవుతుంది. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమయ్యేవాడునై ఉన్నాడు. అంటే దానికి ముందు 7వ వచనంలో ఉంది, మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడాను. తర్వాత మనుషులకు ఈవులను తానే అనుగ్రహించి ఉన్నాడని కూడా వాక్యంలో చూస్తున్నాం. 12వ వచనంలో చూసినప్పుడు ఆయన సమస్తం 11-12 సమస్తం నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరిపైకి ఆరోహణమై వాడునై ఉన్నాడు. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను అని రాసింది. అంటే అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడింది. అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా జరిగిన అనేకమైన కార్యాలు మనము తీక్షణతో, అంటే కొద్దిగా మరి ఏకదృష్టితో పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు చాలా అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. యేసు ప్రభు ఆయన తన ప్రాణము అర్పించి ఏ విధంగా శిలువలో మరి బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెనని మత్తయి సువార్త 27:49 ఉంది. ఈ 7 మాటలు గొప్ప కేకలని, 7 మాటలు పలికిన తర్వాత ఆయన మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. 27వ అధ్యాయం మత్తయి సువార్త 50వ వచనంలో. అప్పుడు ప్రకృతిలో వచ్చిన మార్పులు ఏంటి? ప్రకృతిలో మార్పులు చూస్తున్నాము. చుట్టుముట్టు పరిస్థితులన్నీ కూడా మరి మార్పు చెందుతున్నట్టు మనం చూస్తున్నాం. అంటే యేసు యొక్క శక్తి, యేసు రక్తము భూమి మీద పడినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతి అతనితో కూడా యేసున కావలి ఉన్న వారిని భూకంపము జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరు. చూడండి, యేసు ప్రభు అన్నిటి మీద ఆధిపత్యం గల దేవుడు, సర్వాధికారి.
ఆయన అంటాడు కదా, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనటకు కూడా నాకు అధికారం కలదని. ఆయన అలాగే చేస్తున్నాడు. మరణించి 3వ రోజు తిరిగి లేచినాడు. అంటే ఆయనకు మరణం మీద అధికారం ఉంది, సమాధి మీద అధికారం ఉంది, సాతాను మీద అధికారం ఉంది. ఆయన బండను గెలిచినాడు, ముద్రను గెలిచినాడు, కావలివారిని గెలిచినాడు, మరణాన్నే గెలిచినాడు. సాతాను ఓడింది. నాకు అనిపిస్తుంది యేసు ప్రభుని గురించి ఇంకా మనం తెలుసుకోవాలి. ఆయన శక్తిని గురించి ఇంకా లోతుగా వెళ్ళి తెలుసుకోవడానికి మనకు సమయం కూడా ఇచ్చినాడు. ఆయన పునరుద్ధాన మహిమలు ఇంకా మనం తెలుసుకునేది ఉంది. చావును గెలిచిన ప్రభు కదా, మనల్ని చావుకు అప్పగిస్తాడా? ఆయన మృతిని గెలిచిన దేవుడైనాడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన నామమందు మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ఈ యొక్క మహమ్మారి రోగాన్ని అంతమొందించాలి. మనం అందరం కలిసి చక్కగా మనల్ని మనం తగ్గించుకొని పాప క్షమాపణ పొంది తిరిగి మన హృదయాలు పునఃప్రతిష్ఠించుకొని ఏది ఉత్తమమైన మార్గం అది ఎంచుకొని ప్రభుకు ప్రీతికరమైన సేవలు చేస్తే తప్పకుండా మన ప్రభు దహించు అగ్ని ఈ కరోనాను కాల్చి భస్మం చేస్తాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. బికాజ్ వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ మార్పులు ఆయన బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర జిరగడం, పైనుండి క్రిందికి 2గా చినిగింది, భూమి వణికింది, బండలు బద్దలైంది, సమాధులు తెరవబడింది, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరాలు లేపబడడం, సమాధుల్లో నుండి వాళ్ళు బయటికి వచ్చి అనేకులకు అగపడడం, ఇదంతా చూస్తున్నప్పుడు అక్కడున్న శతాధిపతి అంటే ఆయన కింద ఒక 100 మంది సైనికులు ఉంటారు. శతాధిపతి అది అక్కడున్న అధికారులు సైనికులంతా చాలా ఆశ్చర్యమవుతున్నారు అన్నమాట. ఒక మాట అంటాడు శతాధిపతి, వారు మిక్కిలి భయపడి జరుగుతున్న ఈ కార్యాలన్నీ కూడా గమనించి వారు మిక్కిలి భయపడి నిజముగా ఈయన దైవ కుమారుడు. వాట్ ఎ గ్రేట్ అండ్ ఫ్యాంటాస్టిక్ స్టేట్మెంట్. నిజముగా ఈయన దైవ కుమారుడు. 6 గంటలు చూసి ఉండొచ్చు ఈ శతాధిపతి, లేక అంతకంటే కొద్ది గంటల ముందే నుండే ప్రభువుని చూస్తున్నాడేమో. ప్రభు యొక్క స్వభావాన్ని గమనించినాడు, ఆయన చర్యలన్నీ గమనించినాడు. పట్టుబాధలు పడుతుంటూ కూడా ఒక్క మాట నోటికి రావడం లేదు. ఎంత సహనశీలి, ఎంత ఓర్పు, ఎంత ప్రేమమయుడు, ఇవన్నీ చూసి ఉండొచ్చు. నాకు అనిపిస్తుంది మళ్ళీ ఈ మార్పులు చేర్పులు కలగడం, భూమి కంపించడం ఇవన్నీ చూసినప్పుడు నిజముగా ఇతను దైవ కుమారుడు అని నోటితో ఒప్పేసుకుంటున్నాడు. నాకు ఒక తలంపు ఏం వచ్చిందంటే, ఆ యూదా ప్రజలు, ఇశ్రాయేలీయులు ప్రభు అక్కడే ఉద్భవించినాడు, అక్కడే జన్మించిన వారు నమ్మలేదు ప్రభువును. కొన్ని గంటలు చూసిన శతాధిపతి హృదయంలో మార్పు వచ్చింది. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగిన వానికి మార్పు రాలేదు యూదాకు. ఒక 6 గంటలు గమనించిన శతాధిపతి మార్పు నొందినాడు. మనం మారాలి, అందరం మారాలి. ఆయన ఎంత గొప్పవాడో శతాధిపతి గమనించినాడు. నిజముగా తన దైవ కుమారుడు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం విన్నా నిజముగా ప్రభు దైవ కుమారుడు అని అంటున్నారా? మీలో ఎవరైనా? ఉండొచ్చు, కాకపోవచ్చు, ఉంటే ఉంటుంది, లేకపోతుంది. అలాంటి విశ్వాసం కాదు. ఆ శతాధిపతిని చూసి మనం నేర్చుకోవాలి. ఓన్లీ విత్ ఫ్యూ అవర్స్ హీస్ రికగ్నైజ్ దట్ ఈస్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన దైవ కుమారుడు, నిజముగా దైవ కుమారుడు అంటున్నాడు. కనుక మన హృదయాలు మారాలి. ప్రభువు గురించి నువ్వు ఏమంటున్నావు? అది చాలా ముఖ్యమైంది. అయితే ఈరోజు మనం వాక్యం నుండి నేర్చుకుంటున్నాం, యేసు ప్రభు మరి శుభ శనివారం అయిన తర్వాత మరుసటి రోజు పునరుద్ధాన దినం, ఆదివారం ఉదయాన్నే పెందలకడ ఆయన పునరుద్ధానుడైపోతున్నాడు. యేసు ప్రభు దేహాన్ని శిలువ మీద నుండి దింపి మరి కొంతమంది స్త్రీలు వచ్చి ఈ శతాధిపతి ఇలాగ చెప్పిన తర్వాత, నిజముగా ఇతడు దైవ కుమారుడు అని చెప్పిన తర్వాత 55వ వచనం చూడండి, మత్తయి సువార్త 27:55 నుండి. యేసునకు ఉపచారం చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూస్తుండేది. వారిలో మగ్దలేన మరియు యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియు జెబెదయి కుమారుల తల్లి ఉండేది. నేను ఆలోచిస్తున్నాను అన్నమాట, యేసు ప్రభు మృతదేహాన్ని శిలువ మీద నుండి దింపినారు. మరి అప్పుడు ఏమేమి జరిగింది? వాట్ ఆల్ హ్యాపెండ్? శిష్యులు ఎక్కడ ఉన్నారు?
వెంబడించిన స్త్రీలందరూ ఎక్కడున్నారు? మరి రాణో వారు, ఈ శతాధిపతి, ఇలాంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, పిలాతు, వీళ్ళందరూ ఎక్కడున్నారని కొద్దిగా ఆలోచించినాం. శిష్యులైతే మచ్చుకైనా కానరావడం లేదు. ఎందుకు వారు భయపడుతున్నారు? శిష్యులు సిలువ దగ్గర నిలబడ్డానికి కూడా వారికి త్రాణి లేకపోయి, గెత్సెమనే తోటలో యేసు ప్రభు తన ప్రియ శిష్యులను ముగ్గురిని, యాకోబు, పేతురు, యోహాను పిలిచి నాతో కూడా మీరు ప్రార్థన చేయమంటే వారు ప్రార్థన చేయలేదు. అప్పుడు ఒక మాట అంటాడు కదా యేసు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయలేదు. కాబట్టి వారికి ధైర్యం లేకుండింది, వారు పారిపోయినారు. అందరూ విడిచిపెట్టినారు ప్రభువును. యేసు ప్రభు ఒంటరిగా ఆ గురువారం రాత్రి కాలం అంతా కూడా భయంకరమైన పటు శ్రమలను, బాధలను అనుభవించినాడు. అయితే మరి స్త్రీలు ఎక్కడున్నారు? స్త్రీలు పాపం చాలా దుఃఖిస్తున్నారు. యేసు ప్రభును చాలా మికటంగా ప్రేమించిన స్త్రీలు ఉన్నారు, వెంబడించిన స్త్రీలు ఉన్నారు, ఆయన చేత బాగుపడిన స్త్రీలు ఉన్నారు. మరి వారికి ఉన్న ధనం ఇచ్చి యేసుప్రభు పరిచయంలో పాల్గొందిన వారు ఉన్నారు. వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఇంతకుముందే చెప్పినాడు కదా, స్త్రీలారా మీరు నన్ను గురించి ఎందుకు ఏడుస్తున్నారు? యెరూషలేము కుమార్తెలారా మీరు నా గురించి ఏడవక మిమ్మల్ని గురించి మీ పిల్లల గురించి ఏడువు అన్నాడు. అది చాలా గొప్ప గొప్ప మాట యేసుప్రభు నోటి నుండి వచ్చింది. ఈ 7 కేకలకు ముందే, అంటే యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడే, ఆ బరువైన శిలువను మోస్తున్నప్పుడే ఆ మాట పలికినాడు. అది ప్రతి స్త్రీ హృదయంలో ముద్రింపబడి ఉండాలి. ఎందుకంటే మన బిడ్డల కొరకున్న భద్రత కేవలం యేసు నామములో ప్రార్థన చేయడం ద్వారానే ఉన్నదని తెలుసుకోవాలి. ఎందుకు ఇలా ప్రార్థన చేయమని అంటే, రక్తాపరాధం అంటే పాపము లేని, మచ్చలేని, నిష్కళంకుడైన ప్రభువును వారు సిలువకు అప్పగించి హింసలకు గురి చేసి ప్రాణం మరి చంపినారు కదా. అయితే ఆ రక్తాపరాధం తరతరములు పిల్లల మీద ఉండకుండానట్లు మీరు విజ్ఞాపన చేయాలి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడని నాకు మరి నేను తెలుసుకున్నాను. అంటే చూడండి, తండ్రులు చేసిన శాపం పిల్లల మీదకి రాకుండానట్లు యెరూషలేము కుమార్తెలు వారు ప్రార్థన చేయాలి. మరి తర్వాత చూస్తున్నాము, శిష్యులు ఎవరు కూడా లేరు. యేసుప్రభు దేహాన్ని రహస్య శిష్యుడైన అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపను ఆజ్ఞాపించాను. అరిమత్తయి యోసేపు శిష్యుల్లో ఒకడు కాడు, కానీ రహస్య శిష్యుడు, ధనవంతుడు, ఈజ్ అ వెల్తీ మ్యాన్. యేసుప్రభు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, కానీ ఎప్పుడు కూడా ప్రత్యక్షపరచుకోలేదు. ఎందుకంటే ఆయన మరి చాలా గొప్పవాడు కదా. ఆయన ఒకవేళ బయటకు వచ్చి యేసుప్రభువును నమ్ముతున్నానంటే మరి పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ గేలి చేయడం కానీ, ఆటంకం పలకడం కానీ ఉంటుందేమో అని భయపడి, యూదులకు భయపడి మరుగై ప్రేమించినాడు. ప్రేమ ఎప్పుడు కూడా దాగి ఉండదు, అది ఎప్పుడో ఒకరోజు బయటికి రావాల్సిందే. ఎందుకంటే ప్రేమలో జీవం ఉన్నది, శక్తి ఉంది. అతని హృదయంలో ఉన్న ప్రేమ చూడండి పెళ్ళుపుకి వచ్చేసింది. యేసుప్రభు దేహం అడుగుతున్నాడు వచ్చి, ఆ దేహం నాకు కావాలి, నేను మరి దానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ కొత్తగా తొలిపించిన సమాధిలో దాని నుంచి నేను అలాగూ నా గౌరవాన్ని అంటే ఆ ప్రేమను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు అరిమత్తయి యోసేపు. అందుకే ఇక్కడ వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 27:50 చూస్తున్నాను. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించి ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని క్రొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారమున ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. హీ హస్ డన్ హిస్ బెస్ట్ అనమాట, అవుట్ ఆఫ్ హిస్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ జీసస్. ఆయన ప్రత్యేకపరచుకుని నికోదేము కూడా వచ్చి సహాయపడినట్టు యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. అయితే ఇంకో కార్యం జరిగింది. 62వ వచనం చూస్తే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, ప్రధాన యాజకులు పరిసయ్యులు వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభు మరణంతో వదిలిపోయింది, ఇంకా యేసు ప్రభు యొక్క పరిచర్య ఆగిపోయింది, అంతమైపోయిందని అనుకున్నారు. అందుకే వాళ్ళు వచ్చి ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి, అయ్యా
ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదని చెప్పి మాకు జ్ఞాపకం ఉన్నది. సజీవుడుగా ఉన్నప్పుడు మేము విన్నాం ఈ మాట, మీరు నన్ను మరి చంపినా నేను 3వ రోజు నేను తిరిగి లేస్తాను అని మాట ఇచ్చినాడు. అది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. 3వ దినం వరకు అతడు తిరిగి సమాధి నుండి బయటికి రాకుండా పకడ్బందీగా, అంటే ఇంకా అసలు రాకూడదు బయటికి, అలాగూ మీరు ఏర్పాటు చేయాలని వచ్చి వారు పిలాతును కోరుతున్నారు. అయితే వాని శిష్యులు వచ్చి ఇలాగంటారు, వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. ఇలాగూ ఈయన లేస్తాడని చెప్పడం, శిష్యులతో పలకడం మేము విన్నాము అని అంటున్నారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు. కాబట్టి మీరు చాలా భద్రంగా సమాధి ద్వారాన్ని మూయాలి. ఒకవేళ శిష్యులు వచ్చి ఆ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళిపోయి, ఇగో యేసుప్రభు చెప్పినట్టే ఆయన 3వ రోజు లేచినాడు, మాకు కనబడ్డాడని అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు మొదటి వంచన కంటే మరి కడపటి వంచన మరి చెడ్డదిగా ఉంటుందని వారు అంటున్నారు. నాకు అనిపించింది వీళ్ళకి శిష్యుల కంటే ఎక్కువగా విశ్వాసం ప్రభువులో ఉన్నట్టు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, శిష్యులకు ఆ జ్ఞాపకం కూడా లేదు. యేసుప్రభు 3వ నాడు లేస్తాడని మరి వారు ఎన్నోసార్లు విని ఉండొచ్చు, కానీ వారి మతికి అందలేదు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు ఆ మాటను జ్ఞాపకం చేసుకొని పిలాతు దగ్గరకు వచ్చి పకడ్బందీ చేయండి, సమాధి ద్వారాన్ని చాలా గట్టిగా భద్రంగా మూసేయాలి. ఎందుకంటే మరి ఒకవేళ శిష్యులు వచ్చి యేసు మృతదేహాన్ని తీసుకొని పోయి ఆయన లేచినాడని ప్రకటన చేస్తారు, ప్రచారం చేస్తారు అని అంటున్నారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. కావలి వారు ఉన్నారు కదయ్యా, వాళ్ళు చూసుకుంటారు, మీకు కావాలంటే మీరు కూడా వెళ్ళి చేతనైనంత మట్టుకు మీరు భద్రం చేయండి అని ఆజ్ఞయిస్తున్నాడు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. రాతికి ముద్ర వేసినారంట, సమాధిని భద్రం చేసినారంట, కావలి వారిని కలుసుకున్నారంట, అన్ని ఏర్పాట్లు చేసినారంట. యేసు ప్రభు బయటికి వచ్చే అవకాశమే లేదని వారు అనుకున్నారు. కానీ మన ప్రభు మృత్యుంజయుడైనాడు, ఆయన సమాధిని గెలిచినాడు, ముద్రను గెలిచినాడు, బండను గెలిచినాడు, సమాధిని గెలిచినాడు, కావలి వారిని గెలిచినాడు, ఆయన మరణాన్ని గెలిచినాడు, ఆయన సమాధిని గెలిచినాడు, ఆయన సాతాన్ని ఓడించినాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ఒక్క మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో ఉంది, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయినారు. దేనిని తినవాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుచున్నాను. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. చూడండి, శిలువ మీద ఉన్న దొంగ, యేసుప్రభు కుడి ప్రక్కన ఉన్న దొంగ యేసుప్రభును విశ్వసించినాడు, క్షణములో నిత్య జీవానికి వెళ్ళిపోయినాడు. నీవు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, ఈ పితరులందరూ, కొందరు అంటారు మా పితరులు బిషప్పులండి, రెవరెండ్లండి, చాలా గొప్ప సేవలు చేసినారు, కానీ ఇప్పుడు ఇతను పచ్చి తాగుబోతుగా బతుకుతే లాభమేం లేదు. నీవు నమ్మాలి యేసుక్రీస్తు. చూడండి, ఆ దొంగ ఎంత తొందరలో ప్రభువును రక్షకునిగా స్వీకరించినాడు, చూచి గ్రహించినాడు. శతాధిపతి కూడా కొన్ని గంటల్లోగా మారుమనసు పొందినాడు. నిజముగా ఇతను దైవకుమారుడు. ఆ శిలువ మీద వేలాడుతున్న దొంగ కూడా గమనించినాడు, నిజముగా దైవకుమారుడు, రాజని గ్రహించినాడు. ఎందుకంటే యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటి? రాజ్యం ఉన్నవాడు తప్పకుండా రాజే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజని గుర్తించినాడు, నువ్వు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైస్లో ఉండు. ప్రభు పేరట మరి నేను మీకు సెలవిస్తున్నాను ఏంటంటే, మీ ఆత్మల గురించి మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఆత్మకు చావు లేదు. సోల్ డజంట్ డై. మన్ను అనేది మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి, దాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గరకు వెళ్ళాలి.
ఇక్కడ ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు ప్రభుతో, కుడికి ఎడమ. ఒకడు మారుమనసు పొందినాడు, ప్రభువును దైవకుమారునిగా స్వీకరించినాడు, ప్రభువును రాజుగా గుర్తించినాడు, ప్రభువుకు ఒక రాజ్యం ఉన్నదని గ్రహించినాడు, ఆ రాజ్యంలో తాను కూడా ఉండాలని గ్రహించినాడు. యేసుప్రభు కాదన్నాడా? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. యేసయ్యతోనే వెళ్ళిపోయినాడు టీవీగా పరలోక రాజ్యానికి. మరి నీ సంగతి ఏంటి? ఎన్ని మార్లు వాక్యం విన్నా ఇంకా నీ జీవితంలో మార్పు లేకుంటే, దేవుని వాక్యం అక్షరాలను నెరవేరడం కూడా నీవు ఇప్పుడు చుట్టూన్న పరిస్థితుల్లో చూస్తున్నావు. ఇలాంటిది ఎప్పుడైనా మన జీవితాల్లో అనుభవించినాము మనం? ఇంత భయంకరమైన మహమ్మారి రోగం, సాధారణంగా మనం వినేది ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితమైన రోగాలే చూసినాం ఇంతవరకు. ఇది సర్వలోకాన్ని వణికించే, ఇంత భీతి పుట్టించే మహమ్మారి రోగాన్ని ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు లోకం, ప్రపంచం. ఇవన్నీ గుర్తులు. యేసు ప్రభు చెప్పినాడు ముందే, నీకు వస్తుంది ఇలాంటి కష్టాలు, తెగుళ్ళు. ఇవన్నీ రాకడకు సూచనలు. ఇంకా హృదయాన్ని కఠినంగా పరుచుకొని నీ జీవితం, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావంటే నరకపాలైపోతావు. రెండు మార్గాలు, అది జీవం మరణం, నరకం పరలోకం. వాక్యం వింటున్న కొలది నీలో మార్పు రావాలి. ప్రకృతిలో మార్పు చూసి శతాధిపతి మారిపోయినాడు కదా. యేసుప్రభు యొక్క ఆ యొక్క దైవికమైన స్వభావం చూసి సిలువలో వేలాడుతున్న దొంగకు మార్పు కలిగింది. ఆ యూదాకు మార్పే రాలేదు. చూడండి ఎంత భయంకరమైన అంతం యూదాకు కలిగింది. కనుక దేవుని వాక్యానికి మనం భయపడాలి. మన జీవితాలు పునఃప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో మార్పిడి రావాలి. ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచిన వాడు. ప్రకటన గ్రంథంలో పత్మోస్ ద్వీపంలో యోహాను భక్తుడు మరి యేసు ప్రభు ప్రత్యక్షతను చూచి ఒక మాట అంటాడు, గంభీరమైన మాట. మొదటి అధ్యాయము 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్క తాళపు చెవులు, మరి పాతాళం యొక్క తాళపు చెవులు ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నది. నువ్వు భయపడదు. ఒక్కసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు ఇక మరణానికి భయపడే అవసరం లేదు. మరణ భయం నుండి విడిపించడానికి యేసు ప్రభు మరి శిలువ మరణం పొందినాడు, పునరుద్ధానుడైనాడు. ఆయన జీవిస్తున్నాడు కనుక మనం జీవిస్తున్నాము. మనకు మరణ భయం అవసరమే లేదు. ఏ రోగానికి కూడా మనం భయపడే అవసరం లేదు. తప్పించడానికి ఆయన శక్తివంతుడు. కాబట్టి నీ జీవితం చాలా ముఖ్యం. నీకున్న ఆత్మ చాలా ముఖ్యం. అది నరకములో పడకుండా ఇంతగా జీవవాక్యం వింటున్నావు. విశ్వసించువాడి నిత్య జీవానికి పాత్రుడని వింటున్నావు. ప్రభు నీ కొరకే ఈ లోకానికి వచ్చినాడని, మరణించినాడని, తిరిగి లేచినాడని, నీ కొరకు నివాస స్థలం సిద్ధపాటు చేస్తున్నాడని ప్రతి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది నమ్మితే నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం విన్న ప్రతి హృదయంలో కూడా మార్పు కలుగజేయాలని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ఒక్క మాట ప్రార్థన చేసి వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, మా జీవితాలు ఏ పాటివినైనా ఇంతలో కనబడే అంతలో మాయా స్వరూపం. మా జీవితాలు నువ్వు భద్రంగా కాపాడుతున్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవాధిపతివి నీవేనైనా. మరణము గెలిచి నీవు పునరుద్ధానుడవైనావు. మమ్మను కూడా పునరుద్ధానము మరి పొందుకునే రీతిగా దీవిస్తానని వాగ్దానం చేసినావు. నీ అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవానికి పాత్రుడని, నీ నిత్యరాజ్యంలో ప్రవేశం పొందుకుంటాడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ప్రభువా ఆయన పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమై ఉన్నావని, నేనే జీవాహారాన్ని సెలవిచ్చినావు. ఈ లోకంలో మరి మేము ప్రభువా నీ పరిశుద్ధ వాక్యం ద్వారా బ్రతకగలవు నాయన. జీవపు మాటలు మాకు అనుగ్రహిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతకగలడు. ప్రభువా నీకు స్తోత్రం. మా జీవితాలన్నీ మారిపోవాలని, ఇంకా ప్రభువుని ఎరగకుండా నిజముగా దైవకుమారుడని శతాధిపతి చెప్పినట్లు, లేక రాజు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని
ఆ శిల మీద వేలాడుతున్న దొంగ పలికినట్టు ప్రభువా మారు మనసులోకి అనేకులను మీరు నడిపించాలని మేము కోరుతున్నాం తండ్రి. ఇంకా మనసు మారకుండా ఉంటే ఎంత ప్రమాదం తండ్రి. రేపు ఏమి సంభవిస్తుందో కూడా మాకు తెలియదు. మేము ప్రభువుని నమ్మితే మా జీవితం మా యొక్క ప్రాణము ఆత్మ భద్రంగా కాపాడే దేవుడు నీవేనైనా నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని మీరు దీవించి మరి రేపు ప్రపంచమంతటా జరగబోతున్న ఈస్టర్ పండుగ ఆరాధనలను మీరు ఆశీర్వదించమని మరి ఒకసారి పునరుద్ధాన బలాన్ని శక్తిని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ బలంతో మా జీవితాలు ముందుకు మేము తీసుకొని వెళ్ళడానికి కృప దయచేయండి. ప్రజలకు విడుదల దయచేయండి. దేశాల్లో రోగబారిన పడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అనేకులు మారు మనసు పొంది నీ మార్గంలోకి కూడా రావాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718 code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు